యూఎస్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ ప్రతి ఒక్క కంట్రీలో కూడా బాండ్ డీల్స్ అయితే వాటి ఆల్ టైమ్ హైస్‌ని టచ్ చేస్తున్నాయి. బాండ్ డీల్స్ ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయి? దీని వలన ఈక్విటీ మార్కెట్స్‌లో ఎందుకు మనకు ప్రెషర్ కనపడుతుంది? వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్‌లో ఈరోజు మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని షార్ట్ టర్మ్‌లో లాభపడబోయేటువంటి కొన్ని స్టాక్స్ రిలేటెడ్‌గా మాట్లాడుకుందాం. ఇందులో ఆపర్చునిటీ అండ్ రిస్క్ గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఈ రోజు లిస్ట్ అయినటువంటి భైరీలాల్ కావచ్చు అండ్ అలాగే షిప్ రాకెట్ ఐపీఓస్ రిలేటెడ్‌గా కూడా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 325 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,909 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 76 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,078 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే నిన్న వీడియోలోనే మాట్లాడుకున్నాం కదా, నిన్న ఈవినింగ్ డొనాల్డ్ ట్రంప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యూఎస్ కి చెందినటువంటి టెరిటరీ అని చెప్పేసి ఒక ట్వీట్ వేశారు కదా ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో. సో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి క్లెయిమ్ వచ్చిన తర్వాత ఈవెన్ ఇరాన్ సైడ్ నుంచి కూడా అటువంటి రెస్పాన్స్ కనపడింది. వాళ్ళు ఆ టైంలో ఏమన్నారంటే డొనాల్డ్ ట్రంప్ ఒక ఫేక్ దాంట్లో బతికేస్తున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడు కూడా ఇరాన్ కి చెందిందే అని చెప్పేసి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రావడమే కాదు, ఇరాన్ కి చెందినటువంటి ఒక సోషల్ మీడియా అకౌంట్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే యుఎస్ లో కొంత భాగం ఏదైతే ఉన్నదో అది ఇరాన్ కి చెందిందని చెప్పి వాళ్ళు కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ కి అయితే కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ట్వీట్ చేస్తూ ఇరాన్ తో ఉన్నటువంటి డిస్కషన్స్ ఏమీ ఇప్పుడు జరగట్లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా ఓపెన్ అయ్యి ఉన్నది, ఇరాన్ ఏమీ చేయలేదు, ఇరాన్ తో మేమైతే ఎటువంటి డిస్కషన్స్ చేయట్లేదు అని చెప్పేసి ఈయన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇతని దగ్గర నుంచి ఈ పోస్ట్ వచ్చిన తర్వాత మనకి క్లియర్ గా అర్థమవుతుంది అదంటే ఈ రెండు కంట్రీస్ మధ్యన డిస్కషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అవి పాజిటివ్ గా ముందుకు వెళ్ళట్లేదు. అండ్ ఇరాన్ కొన్ని కండిషన్స్ ఒప్పుకోకపోవడమే కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను ఓపెన్ చేయాలంటే వాళ్ళే మరికొన్ని అడిషనల్ కండిషన్స్ పెట్టారు. వాటి గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఇటువంటి టెన్షన్ వాతావరణం కొనసాగుతుండడంతోనే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే ఆల్మోస్ట్ $90 దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ప్రైస్ అంత పెరగడం అండ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అసలు డిస్కషన్స్ మేము చేయట్లేదు, ఇంకా ఆపేసామని చెప్పి ఇటువంటి అనౌన్స్మెంట్ రావడంతోనే మనకి యుఎస్ లో మీరు చూసారనుకోండి వాళ్ళ బాండ్ డీల్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఆల్మోస్ట్ 2007లోని బాండ్ డీల్స్ ఏ లెవెల్లో ఉండేవో ఆ లెవెల్ కి యుఎస్ లో బాండ్ డీల్స్ రీచ్ అయిపోయి ఈవెన్ యుఎస్ అనే కాదు జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ ఎక్కడ చూసినా కూడా వాళ్ళ 10 years 30 years బాండ్ డీల్స్ అయితే హైయెస్ట్ లెవెల్ కి రీచ్ అయిపోతున్నాయి. బాండ్ డీల్స్ ఇంతలా పెరగడానికి మనం రీజన్స్ మాట్లాడుకోవాలంటే ఒకటి యుఎస్ ఎకానమీ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంది, దాని గురించి మనకు తెలుసు. అండ్ స్ట్రగుల్ అవుతున్నటువంటి ఈ టైంలోని వార్ రిలేటెడ్ గా మనకి పాజిటివ్ న్యూస్ రాకపోవడం అండ్ దీంతో పాటుగా ఫెడ్ చైర్ దగ్గర నుంచి రీసెంట్ గా మనకి గైడెన్స్ అయితే రావట్లేదు కదా, ఆయన కూడా ఎటువంటి గైడెన్స్ ఇవ్వనని చెప్పి మాట్లాడుతున్నారు. సో దాని రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో కొంత డిసప్పాయింట్మెంట్ కనపడుతుండడంతోనే మనకి యుఎస్ లోని బాండ్ డీల్స్ అంతలా పెరిగిపోతున్నాయి. బాండ్ డీల్స్ ఇలా పెరగడం అన్నది ఈక్విటీ మార్కెట్స్ కి అయితే మంచిది కాదు. సో దాంతోనే మనకి యుఎస్ ఈక్విటీ మార్కెట్ లో కొంత వాలటిలిటీ కనబడుతుంది. దట్టు యుఎస్ ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ 1 to 1.5 years లో యుఎస్ మార్కెట్ భయంకరంగా ర్యాలీ అయింది. ఈ మార్కెట్ లో కూడా ఎస్పెషల్లీ టెక్ రిలేటెడ్ కొన్ని స్టాక్స్ అయితే భయంకరంగా పెరిగిపోయి సో అంతలా పెరగడం కూడా వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా కంఫర్ట్ కూడా ఉంటుంది కదా, దాంతోనే మనకి యుఎస్ లో బాండ్ డీల్స్ అయితే పెరుగుతున్నాయి. ఈవెన్ యుఎస్ అనే కాదు ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఇంతలా పెరిగిపోవడం వలన వేరే అదర్ కంట్రీస్ లైక్ జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ ప్రతి ఒక్క కంట్రీలో కూడా బాండ్ డీల్స్ అయితే ఆల్ టైమ్ హైస్ ని టచ్ అవుతున్నాయి. సో ఇంతలా బాండ్ డీల్స్ పెరుగుతుండడం మార్కెట్ లో కొంత టెన్షన్ క్రియేట్ చేస్తుండడంతోనే మనకి ఈక్విటీ మార్కెట్స్ లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ప్రెషర్ అనేది కనబడుతుంది. ఈ వార్ ఎండ్ అయ్యే వరకు కూడా డెఫినెట్ గా ఎనర్జీ క్రైసిస్ అయితే ప్రతి ఒక్క కంట్రీ కూడా ఫేస్ చేస్తుంది. కాబట్టి ఇది ఏ కంట్రీకి కూడా మంచిది కాదు. కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నాయంటే ఇరాన్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద కంట్రోల్ కోల్పోతున్నది, చాలా వరకు షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒమాన్ రూట్ ని సెలెక్ట్ చేసుకుని అటు సైడ్ నుంచి వస్తున్నాయి. సో ఆల్రెడీ షిప్స్ అయితే మూవ్ అవుతున్నాయని చెప్పి కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ చెప్తున్నాయి. బట్ ఇది నిజమా కాదా అన్న దాని రిలేటెడ్ గా క్లారిటీ లేదు. ఒకవేళ అదే నిజమైతే క్రూడ్ అవైలబిలిటీ పెరుగుతుంది కాబట్టి మనకి క్రూడ్ ప్రైస్లు అయితే తగ్గాలి. బట్ యాజ్ ఆఫ్ నో క్రూడ్ ప్రైస్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు కాబట్టి అది గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ ని క్రియేట్ చేస్తుంది. ఒక రకంగా ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా అయితే మంచిది కాదు. మన ఎకానమీ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే యాజ్ ఆఫ్ నో ఎకానమీ బాగానే ఉన్నది, కంపెనీస్ కూడా మంచి గ్రోత్ ని పోస్ట్ చేసే Q1 లో. కాకపోతే పెరిగినటువంటి క్రూడ్ ప్రైస్ ఇలాగే మరికొన్నాళ్ళు కంటిన్యూ అయితే డెఫినెట్ గా మన ఎకానమీ పైన బిగ్ ఇంపాక్ట్ అయితే చూపెడుతుంది. దట్టు మనం ఎక్కువగా క్రూడ్ ని ఈ మిడిల్ ఈస్ట్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంటాం కదా. సో ఈ క్రూడ్ పెరిగిపోవడం, మిడిల్ ఈస్ట్ నుంచి క్రూడ్ రాకపోవడం వల్ల మన పైన ఆ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గానే పడుతుంది. కాబట్టి ఇండియా రిలేటెడ్ గా అది బిగ్ నెగిటివే. బట్ ఈ వార్ ఎప్పటికి ఎండ్ అవుతుంది అన్నది మార్కెట్ కి అయితే క్లారిటీ లేదు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ కి ఎండ్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎండ్ అవుతుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి
చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక వీడియో చూసిన ఏ పాయింట్ ఆఫ్ టైం అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, రష్యా నుంచి మనం క్రూడ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంట్రీస్ పైన డొనాల్డ్ ట్రంప్ ప్రీవియస్ గా టారిఫ్స్ అయితే పెంచేశారు కదా. దీనిలో భాగంగా మన ఇండియా పైన టారిఫ్స్ ని 50% కి పెంచేశారు. దాని తర్వాత ఫిబ్రవరికి టారిఫ్స్ కొంత తగ్గాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే టారిఫ్స్ ఆల్మోస్ట్ 10% గా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. టారిఫ్స్ పెంచిన తర్వాత యాక్చువల్లీ మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది, యుఎస్ కి మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి భారీగా ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కదా. బట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన ఈ టారిఫ్స్ పెంచిన తర్వాత కూడా ఇండియా నుంచి యుఎస్ కి చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్ గా మనం యుఎస్ కి ఎంతైతే ఎక్స్పోర్ట్స్ చేసామో అదే లెవెల్లో ఎక్స్పోర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పేసి ఒక డేటా అయితే వచ్చింది. నిజంగా మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవ్వకుండా యుఎస్ కి అలాగే వెళ్తున్నట్లయితే మన ఎకానమీ పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి అది ఇండియా రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్. కాకపోతే దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ ఈ స్టెప్ తీసుకోవడం ఒక్క రకంగా మన ఇండియాకి అయితే మేలు కొల్పోయింది. దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, వేరే అదర్ కంట్రీస్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే సైన్ చేయడానికి అని చెప్పి డిస్కషన్స్ చేయడమే కాదు, యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నది. అండ్ అలాగే మనకి యూరోపియన్ యూనియన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది. అండ్ అలాగే న్యూజిలాండ్ తో పాటు మరికొన్ని కంట్రీస్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే మనకు ఓకే అయ్యాయి కదా. దీంతో పాటు మరికొన్ని అదర్ కంట్రీస్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో వెంటనే మనకు అవి పాజిటివ్ రిజల్ట్స్ కనపడకపోవచ్చు, కానీ ఇవి జరగడం వలన నెక్స్ట్ 2 to 3 years లోని మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే వేరియస్ కంట్రీస్ కి డైవర్సిఫై అవడమే కాదు, ఈవెన్ మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా భయంకరంగా పెరుగుతాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో భాగంగా చాలా రకాల ప్రొడక్ట్స్ పైన మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, వాటిపైన టారిఫ్స్ అయితే భయంకరంగా తగ్గడం వలన మనకు అక్కడ అడ్వాంటేజ్ దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్ గా నెక్స్ట్ 2 to 3 years లోని మన కంట్రీ నుంచి వేరియస్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ అయితే పెరగబోతున్నాయి. ఎక్స్పోర్ట్స్ ఇంతలా పెరగడం వలన మన ఎకానమీ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవచ్చు. కాబట్టి డెఫినెట్ గా అది మన ఇండియాకి పాజిటివ్ అవుతుంది. దీంతో పాటు ఇప్పుడు టారిఫ్స్ నడుస్తున్నా యుఎస్ కి కూడా మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవ్వలేదు కాబట్టి అది కూడా మన రిలేటెడ్ గా పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ 2 to 3 years లో మన ఎకానమీ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఎంత పాజిటివ్ గా ప్లే చేస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్, కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని షార్ట్ టర్మ్ లో లాభపడుతున్నటువంటి కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఆ కంపెనీస్ కి క్రియేట్ అవుతున్నటువంటి ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటుగా వాళ్ళ రిలేటెడ్ ఉన్నటువంటి రిస్క్ గురించి కూడా ఇన్వెస్టర్స్ అయితే తెలుసుకోవాలి, అది కూడా మాట్లాడుకుందాం. ఈ కంపెనీస్ ఏంటంటే షుగర్ కంపెనీస్. షుగర్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవడానికి రీసెంట్ గా లాస్ట్ 1 to 1.5 month నుంచి చూసారనుకోండి, షుగర్ ప్రైస్లు కంటిన్యూస్ గా పెరిగిపోతున్నాయి. షుగర్ ప్రైస్ ఇంతలా పెరగడానికి రీజన్స్ మనం మల్టిపుల్ టైమ్స్ లాస్ట్ 1 week నుంచి మాట్లాడుకుంటూనే వస్తున్నాం. దానికి కారణం ఒకటేంటంటే బ్రెజిల్లోని వర్షపాతం సరిగ్గా పడకపోవడం, అక్కడ వాతావరణం సహకరించకపోవడంతో షుగర్ ప్రొడక్షన్ దెబ్బతింది. దీంతో పాటు ఈ సంవత్సరం మన పైన కూడా ఎల్నినో ఇంపాక్ట్ ఉన్నది కదా. ఈ ఎల్నినో ఇంపాక్ట్ వలన మన కంట్రీలో కూడా షుగర్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. సో డిమాండ్ కి తగినంత సప్లై ఉండకపోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ తోనే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని షుగర్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. షుగర్ ప్రైస్లు ఇంతలా పెరిగితే ఎవరికి లాభం? షుగర్ కంపెనీస్ కి అది బెనిఫిట్ అవుతుంది. దాంతో ఈ రోజు సెషన్ లో మీరు చూసారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు ఈ ఆపర్చునిటీ అన్నాళ్ళు ఉంటుందంటే మరి కొన్నాళ్ళు డెఫినెట్ గా మనకి షుగర్ ప్రైస్లు ఎలివేటెడ్ లెవెల్లోనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రొడక్షన్ అయితే దెబ్బతింటుంది కాబట్టి ప్రైస్లు అయితే వెంటనే తగ్గకపోవచ్చు. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ సైడ్ ఏదైతే డైవర్ట్ చేస్తున్నారో దాన్ని అయితే కట్ చేయాలని, అండ్ దీంతో పాటుగా మన ఇండియాలోకి వచ్చేటువంటి షుగర్ పైన ఇంపోర్ట్ డ్యూటీ కూడా కట్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ కంట్రోల్ చేయడానికి అని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుంటుందేమో చూడాలి. బట్ మరి కొన్నాళ్ళు షుగర్ ప్రైస్ ఇలాగే ఎలివేట్ అయ్యి ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్ గా అది షుగర్ కంపెనీస్ కి పాజిటివ్ అవుతుంది. ఇది కంపెనీస్ ఉన్నటువంటి ఆపర్చునిటీ. రిస్క్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ షుగర్ కంపెనీస్ ఏంటంటే మోస్ట్ సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి కంపెనీస్. షుగర్ ప్రైస్లు పెరిగినప్పుడు షుగర్ స్టాక్స్ ఏ విధంగా పెరుగుతాయో ప్రైస్లు వన్స్ కరెక్ట్ అయ్యాయనుకోండి స్టాక్స్ లో కూడా మనం అలాగే ప్రెషర్ చూస్తాం. అంటే ఇవి మోస్ట్ సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి స్టాక్స్ కాబట్టి ఆ సైకిల్ ని కరెక్ట్ గా ఎవరైతే అర్థం చేసుకుని కరెక్ట్ టైంలో ఎగ్జిట్ తీసుకోగలరో అటువంటి వారే ఇటువంటి స్టాక్స్ తోని ప్లే చేయడం అన్నది బెటర్. లేదా ఏమవుతుంది అంటే మనకి పీక్ ప్రైస్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎగ్జిట్ తీసుకోకపోతే ఏమవుతుంది, దాని తర్వాత షుగర్ ప్రైస్ కరెక్ట్ అయిన తర్వాత స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ లోని స్ట్రక్ అయిపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఆ సైకిల్ ని అర్థం చేసుకునే వారే ఇటువంటి స్టాక్స్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేసి డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. నెక్స్ట్, ఈ రోజు లిస్ట్ అయినటువంటి 2 ఐపీఓలు రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఒకటి బెరీలాల్ ఇంజనీరింగ్ అయితే, మరొకటి షిప్ రాకెట్. 2 కంపెనీస్ కూడా ఈ రోజు చాలా పాజిటివ్ లోనే లిస్ట్ అయ్యి ఇన్వెస్టర్స్ కి అయితే మంచి గెయిన్స్ అయితే డెలివర్ చేసాయి. షిప్ రాకెట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లోని డీటెయిల్ వీడియో అయితే రిలీజ్ చేసాం. ఎవరైనా ఆల్రెడీ చూసే ఉంటారు మన వ్యూవర్స్ అయితే. ఎవరైనా మిస్ అయ్యి కంపెనీ గురించి తెలుసుకోవాలంటే వీళ్ళకి ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటి అండ్ రిస్క్లు ఏంటి వీటి గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి ఐపీఓ వీడియోని అయితే చెక్ చేయండి. ఈరోజు ఎండ్ కార్డులు ఉంచుతాను. కంపెనీ రిలేటెడ్ గా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. బెరీలాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే ఇదేంటంటే ఐపీఓ చిన్న సైజ్ ఐపీఓ.
దాంతో పాటుగా ఈ కంపెనీని ఏంటంటే ఐపీఓకి వీళ్ళు అట్రాక్టివ్ వాల్యుయేషన్కి తీసుకొచ్చారు. అండ్ అలాగే వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. అండ్ కంపెనీ చేసేటువంటి బిజినెస్ కూడా మనం చూసాం అనుకోండి, ఈ స్టీల్ కంపెనీస్ ఉంటాయి కదా, స్టీల్ కంపెనీ స్టీల్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసేటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసేటువంటి ఇంజనీరింగ్ కంపెనీ ఇది. ఇంజనీరింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ ఉన్నది. దట్టు స్టీల్ కంపెనీస్ కి ఈ కంపెనీతో చాలా వర్క్ ఉన్నది. దాంతో ఈ కంపెనీ రిలేటెడ్ గా ఆపర్చునిటీ అయితే ఉన్నది కదా. దాంతో పాటుగా చిన్న సైజ్ ఐపీఓ అవడం అండ్ అలాగే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కి రావడంతో కంపెనీ రిలేటెడ్ గా మంచి డిమాండే కనపడింది. అండ్ ఆ డిమాండ్ తోనే మనకి ఈ రోజు సెషన్ లోని స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత కూడా స్టాక్ లో అయితే పాజిటివ్ మూవ్మెంట్ చూసాం. కాకపోతే ఐపీఓకి వచ్చినప్పుడు వాల్యుయేషన్ కి ఈ రోజు లిస్ట్ అయి పెరిగిన తర్వాత వాల్యుయేషన్ కి మనం కంపేర్ చేసినట్లయితే ఇప్పుడైతే స్టాక్ మరీ అంత అట్రాక్టివ్ గా అయితే లేదు. సో ఎవరికైనా ఐపీఓలో వచ్చినట్లయితే ఓకే, అలా కాకుండా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం స్టాక్ ప్రెసెంట్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ఉన్నది. ఇక్కడ నుంచి కంపెనీ ఏ విధంగా గ్రోత్ డెలివర్ చేస్తుంది అన్న దాన్ని బట్టి స్టాక్ లో మూమెంటం అయితే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఎస్ఎంఈస్ అండ్ అలాగే స్టార్ట్అప్స్ కి ప్రొడక్ట్స్ అండ్ అలాగే సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జాగిల్ ప్రీపెయిడ్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ ఈ కంపెనీ గురించి మాట్లాడుకోవాలంటే స్టాక్ హై ప్రైస్ నుంచి చూసినట్లయితే చాలా కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ 67% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. సో ఇంత కరెక్ట్ అయినటువంటి ఈ స్టాక్ ఈ రోజు సెషన్లో చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి విజయ్ కేడియా గారు ఉన్నారు కదా, ఈయనకి చెందినటువంటి కేడియా సెక్యూరిటీస్ నిన్న బ్లాక్ డీల్లో ఈ కంపెనీలోని 20 lakh షేర్స్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. స్టాక్ ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత విజయ్ కేడియా గారి కంపెనీ ఈ కంపెనీలో స్టేక్ అక్వైర్ చేసింది బల్క్ డీల్లో అని చెప్పేసి డేటా అప్డేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ అయితే కనపడింది. దాంతోనే స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే అతను ఈ కంపెనీలో ఏం వాల్యూ చూస్తున్నారు అన్నది మనకు తెలియదు కదా. సో ఒకవేళ అతను వాల్యూ చూసి ఇన్వెస్ట్ చేశారు, ఓకే, ఇక్కడ నుంచి కంపెనీ గ్రోత్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. సో ఇక్కడ నుంచి కంపెనీ యొక్క నెంబర్స్ లో మనకి ఏమైనా రికవరీ కనపడింది అనుకోండి, స్టాక్ లో రికవరీ చూడొచ్చు. అలా కాకుండా గ్రోత్ మూమెంటం కనుక కంటిన్యూ అవ్వలేనట్లయితే స్టాక్ లో ప్రెషర్ కూడా కనపడేటువంటి అవకాశం ఉంది. సో అందుకనే ఎవరు ఇన్వెస్ట్ చేశారని కాకుండా మనకు అసలు కంపెనీ రిలేటెడ్ గా ఏం ఆపర్చునిటీ కనపడుతుంది, ఇవన్నీ రిలేటెడ్ గా వర్క్ చేసి మనకు అర్థమైన తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ ఈ రోజు మన క్యాబినెట్ 13,041 crores వర్త్ రైల్వే అండ్ హైవే ప్రాజెక్ట్స్ అయితే అప్రూవ్ చేసింది ఓవరాల్ గా 5 స్టేట్స్ లోని. దీనిలోని రైల్వే ప్రాజెక్ట్స్ వాల్యూ 9,450 crores అయితే హైవే ప్రాజెక్ట్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,590 crores. క్యాబినెట్ అప్రూవ్ చేసేసింది కాబట్టి దీని రిలేటెడ్ గా టెండర్స్ అయితే గవర్నమెంట్ పిలుస్తుంది. సో టెండర్స్ లో ఏవైతే కంపెనీస్ ఆర్డర్స్ విన్ అవుతాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పాత వెహికల్స్ లోని E20 పెట్రోల్ వాడడం వలన వెహికల్స్ అయితే పాడవుతున్నాయని చెప్పి చాలా రకాల కంప్లైంట్స్ అయితే వినపడుతున్నాయి కదా. దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఓల్డ్ వెహికల్స్ కోసం పెట్రోల్ పంప్స్ లోని E20 పెట్రోల్ తో పాటుగా E10 పెట్రోల్ ని కూడా పెట్టాలని చెప్పి భావిస్తున్నది. దీని రిలేటెడ్ గా ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నది అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే ఇటువంటి స్టెప్స్ ఏమీ కనపడట్లేదు. ఈవెన్ నిన్న కూడా మన ఆయిల్ మినిస్ట్రీ మాట్లాడుతూ ఇలా E10 అండ్ E20 రెండు పెట్రోల్ ని కూడా ఉంచాలంటే ఓఎంసీస్ కి చాలా కాస్ట్ అవుతుంది, ఓఎంసీస్ లాస్ అవుతాయని చెప్పి ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. చూడాలి త్వరలో గవర్నమెంట్ E10 పెట్రోల్ రిలేటెడ్ గా ఏదైనా డెసిషన్ తీసుకుంటుందా లేదా అన్నది. నెక్స్ట్ త్వరలో హుండై మోటార్స్ అండ్ అలాగే మారుతి సుజుకి ఈ రెండు కంపెనీస్ కూడా మరొకసారి ప్రైస్ హైక్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. రీసెంట్ గానే వేరియస్ OEMs ప్రైస్ హైక్ అయితే తీసుకున్నాయి కదా. కమోడిటీ ప్రైసెస్ కంటిన్యూస్ గా పెరుగుతుండటంతో ఇప్పుడు మరొకసారి ఈ పెరుగుతున్నటువంటి ప్రైస్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేందుకు గాను వీళ్ళు ప్రైస్ హైక్ చేయొచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రైస్ హైక్ చేసినట్లయితే వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఇది కంపెనీస్ కి అయితే కొంత రిలీఫే కానుంది. బట్ కొత్తగా ఎవరైతే కార్లు కొనుక్కోబోతున్నారో వాళ్ళ పైన అదనపు భారం అయితే పడబోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూక్లియర్ పవర్ కెపాసిటీస్ అయితే మన ఇండియాలో పెంచాలని చూస్తుంది కదా. దీనిలో భాగంగా ఈ సెక్టర్ లోని ప్రైవేట్ పార్టిసిపేషన్ ని పెంచడానికి గవర్నమెంట్ అయితే కంటిన్యూస్ గా ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన GSTని 18% నుంచి 5% కి కట్ చేయడానికి గవర్నమెంట్ అయితే చూస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ GST కట్ చేసినట్లయితే మరింత మందిని ఈ స్పేస్ లో ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి GST కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే ఈ న్యూక్లియర్ పవర్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అది మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వెస్ట్ ఏషియా వార్ మొదలైన దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని PNG కనెక్షన్స్ అయితే పెంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి ఒక ఇన్సెంటివ్ స్కీమ్ అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఏవైతే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఎంటిటీస్ ఆల్రెడీ అన్బిల్డ్ PNG కనెక్షన్స్ ఉంటాయి కదా, దాన్ని వర్కింగ్ గ్యాస్ కనెక్షన్స్ కింద మార్చినట్లయితే వీళ్ళకి అడిషనల్ గా 20 SCM APM గ్యాస్ అయితే గవర్నమెంట్ అలొకేట్ చేయబోతుంది. సో ఈ విధంగా ఎంకరేజ్ చేసినట్లయితే మోర్ ఎంటిటీస్ ఏం చేస్తాయి, PNG కనెక్షన్స్ పెంచడానికి ప్రయత్నిస్తాయి కదా. ఆ విధంగా మన పైన CNG సప్లైస్ తగ్గినట్లయితే ఇంపాక్ట్ పడకుండా
ఉండేలాగా గవర్నమెంట్ అయితే స్టెప్స్ తీసుకుంటుంది. ఒక రకంగా ఇదైతే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ NSE IPO రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి నెక్స్ట్ 2 వీక్స్ లోని అప్రూవల్ అయితే రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈ IPO సెప్టెంబర్ లో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ NSE IPO రిలేటెడ్ ఉన్నటువంటి అడ్డంకులు ఒకటి తొలుగుతూ వస్తుండడంతో త్వరలోనే వీళ్ళ IPOకి అయితే అప్రూవల్ వచ్చేయచ్చు అని చెప్పి ఈ రోజు అయితే న్యూస్ రావడం జరిగింది. చూడాలి ఎంత త్వరగా ఈ IPO వస్తుందన్నది. నెక్స్ట్ L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళకి ఒక గ్లోబల్ టెక్నాలజీ ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచి 5 years కి గాను ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $75 million. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కంపెనీ కోసం L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు ఇంజనీరింగ్ ఇంటెలిజెన్స్ క్యాంప్, ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్ కోసం అని చెప్పి ఇంజనీరింగ్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ అయితే డిప్లాయ్ చేయబోతున్నారు. సో ఇంత లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఏదైతే విన్నారో ఇది L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి EPFO వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 166 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఎస్కోర్ట్స్ కుబోతా వాళ్ళు ఉత్తరప్రదేశ్ లోని ఒక కొత్త గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్ గా ఈ రోజు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అయితే కండక్ట్ చేశారు. ఈ ప్లాంట్ 154 acres లోనైతే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నామని, దీని రిలేటెడ్ గా టోటల్ గా 2000 crores అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా, ఈ ప్లాంట్ లోని అన్ని ఫేజెస్ కంప్లీట్ అయినట్లయితే ఇది కుబోతా గ్రూప్ కి చెందినటువంటి లార్జెస్ట్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఇంత పెద్ద మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఏదైతే బిల్డ్ చేయబోతున్నారో దీని ద్వారా పెరుగుతున్నటువంటి డిమాండ్ వీళ్ళు మీట్ అవ్వచ్చు కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇది వీళ్ళకి పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.